హలో అండి. వెల్కమ్ టు సుప్రియ ఛానల్. దోస చూసారా? ఎంత బావుందో కదా! కలర్, టెక్స్చర్ అంతా. నార్మల్ దోస కాదండి. ఇది గోధుమ పిండి దోస. జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోతుంది. ఇన్‌స్టంట్‌గా మనకి టైం లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. ప్రొసీజర్ చూసేద్దామా? మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండి జల్లించి కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం మిక్చర్‌ని కలిపేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇక్కడ వాటర్ ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు. సో, చూసుకొని మంచిగా కలపాలండి. ఇక్కడ చూడండి నేను ఇలా కలుపుతున్నాను. లంప్స్ ఏమి ఉండొద్దండి. ఉండలు ఉండొద్దు. ఉండలు లేకుండా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. చూడండి సేమ్ దోస కన్సిస్టెన్సీ. ఇక్కడ మీరు చూస్తే గనుక కన్సిస్టెన్సీ మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసి దోస వేసే ముందు కొద్దిగా సోడా చాలా కొద్దిగా సోడా వేయాలండి. వేసి లైట్‌గా నేనిక్కడ దోస పాన్ తీసుకొని లైట్‌గా ఆయిల్ అప్లై చేసి దోస ఇలా వేస్తున్నాను. ఇది మనం నార్మల్ దోస వేసినట్టు మనం ఇలా ప్రెస్ చేస్తూ వేయొద్దండి. నార్మల్‌గా వేసేసి స్ప్రెడ్ చేయడమే అంతే. చూసారా టెక్స్చర్, దోస కలర్ ఎంత బావుందో. యమ్మీ యమ్మీ అండి. మనకి టైం లేనప్పుడు ఇలాంటి దోసలు చేసుకొని తింటే హాయిగా, కమ్మగా టైం సేవ్ అవుతుంది. మన కడుపు కూడా నిండుతుంది. థాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.